ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈ వీడియోలో మనం కుజగ్రహ మార్పు వల్ల మీనరాశి వారికి ఎటువంటి ఫలితాలు పొందబోతున్నారు, కుజగ్రహ మార్పు మీనరాశి వారి జీవితాంపైన ఏ విధంగా ప్రభావం చూపబోతోంది, ఏ విషయాల్లో వీరు జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఈ సమయంలో వీరు చేసుకోవలసిన దైవారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాలకు వెళ్ళిపోతే, జ్యోతిష శాస్త్రం ప్రకారం రాసులు ఎప్పటికప్పుడు వాటి గమనాన్ని మార్చుకుంటూ ఉంటాయి. అటువంటి సమయంలో మానవుల వ్యక్తిగత జీవితం పైన వాటి ప్రభావాన్ని చూపిస్తాయి. అయితే ప్రస్తుతం ఉన్న గ్రహస్థితి ప్రకారం కుజుడు రవితో, అలాగే రాహువు ఇంకా శని భగవానుడితో కలిసి ప్రయాణం చేస్తున్నారు. ఇటువంటి గ్రహస్థితి కారణంగా ఈ సమయంలో కొద్దిగా బద్ధకం ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. అలాగే కుజ ప్రభావం కారణం చేత ఈ రాశి వారికి ఈ సమయంలో కోపం, ఉద్రేకం కూడా ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. ఈ రాశి వారికి ఎదుటివారిలో ఏదైనా విషయం నచ్చకపోతే వారిని వెంటనే వదిలేస్తారు. తొందరగా ప్రేమకు లొంగిపోతారు, త్యాగం కూడా చేస్తారు. అలాగే ప్రేమ, కరుణ, దయ, జాలి ఇవి ఎక్కువగా ఉంటాయి. వీరు ఎప్పుడు కూడా ఎలక్ట్రికల్ వస్తువులతో, అలాగే కంప్యూటర్, సెల్ ఫోన్ ఇలాంటి వాటితో ఎక్కువగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. వీరికి రాగికి సంబంధించిన వస్తువులు అనగా ఎలక్ట్రికల్ వస్తువులు బాగా కలిసి వస్తాయి. మీనరాశి వారు ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి ఉద్యోగపరంగా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి కనపడుతోంది. కుజగ్రహం శనిగ్రహంతో కలిసి ప్రయాణించటం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో చికాకులు ఎదురయ్యే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ సమయంలో మీరు చేస్తున్నటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో సంయమనం పాటించి ఓర్పుగా పనులు చక్కబెట్టవలసిందిగా సూచించటమైనది. ఓర్పుగా ఉండడం వల్ల వీరు ప్రతి పనిలో కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. మీరు పనిచేసే చోట పై అధికారుల వల్ల ఒత్తిడి ఎదుర్కొనే అవకాశం కూడా ఉంటుంది. ఎంత పని ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మీరు చేయవలసిన పనిని సమయానికి పూర్తి చేయటం వల్ల మీకు అధికారుల నుంచి ప్రశంసలు లభించే అవకాశం కూడా ఉంటుంది. మీరు చేసే పనులలో న్యాయబద్ధంగా వ్యవహరించాలి. ఎక్కడా కూడా మీరు అత్యాశను ప్రదర్శించకూడదు. ఇలా చేయటం వల్ల చిక్కుల్లో పడే అవకాశం కూడా ఉంటుంది. అలాగే ఎంత పని ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా ధనానికి ఎటువంటి లోటు ఉండదు. ధన సంపాదన పెరిగే అవకాశం ఉంటుంది. మీ అవసరానికి తగ్గట్లుగా ఎప్పటికప్పుడు ధనం సమకూరుతుంది. ఈ సమయంలో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే నూతన వాహనాలను కొనుగోలు చేసే అవకాశం కూడా కనిపిస్తోంది. ధన సంపాదన పెరిగినప్పటికీ కూడా అంతా ఖర్చు కనిపిస్తోంది. రైతులు ఈ సమయంలో ఆశించిన లాభాలను పొందుతారు. ఈ సమయంలో మీకు ధనానికి ఎటువంటి లోటు ఉండదు. చేతి వృత్తుల పనివారికి శ్రమ అధికమైనప్పటికీ కూడా దానికి తగ్గ లాభాలను కూడా పొందుతారు. మీ పనులు వేగవంతమవుతాయి. అలాగే మీకు పనికి తగ్గ గుర్తింపు కూడా లభిస్తుంది. అలాగే కళాకారులకు నూతన అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. మీ నైపుణ్యానికి తగ్గ గుర్తింపు లభిస్తుంది. విద్యార్థులు చదువుపైన శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారు తమ సమయాన్ని వృధా చేసుకోకుండా సోషల్ మీడియాకి దూరంగా ఉంటూ కష్టపడి ప్రణాళికాబద్ధంగా చదివితే మీరు అనుకున్న ర్యాంకులు సాధించగలుగుతారు. ఈ సమయంలో మీకు ప్రేమ వ్యవహారం అంతగా కలిసి రాదు. మీరు ప్రేమించిన వ్యక్తిని ఈ సమయంలో అపార్థం చేసుకునే అవకాశం ఉంటుంది. దానివల్ల మీ మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇంట్లో పెద్దల అంగీకారంతో మీ వివాహం నిశ్చయమవుతుంది. దీనివల్ల మీరు చాలా మానసిక ఆనందాన్ని పొందుతారు. ఈ రాశికి చెందిన వారు అత్యంత సమర్థులుగా ఉంటారు. ఆత్మవిశ్వాసం, దృఢ సంకల్పం కలిగి వాటిని అవసరమైన సమయాల్లో ఉపయోగించి కీర్తి శిఖరాలకు చేరుకుంటారు. సిమెంట్, ఇనుమ తదితర ఖనిజ సంబంధిత పరిశ్రమల్లో ఈ రాశివారు రాణిస్తారు. వీటితో పాటు సూపర్ మార్కెట్ ప్రారంభించిన లాభాలు సాధిస్తారు. మొత్తం మీద మీ జాతకానికి సరిపోయే వ్యాపారాన్ని చేపట్టినట్లయితే తప్పకుండా లాభాల బాటలో పయనిస్తారు. అవివాహితులకు మంచి సంబంధాలు కలిసి వస్తాయి. వివాహం కోసం మరికాస్త సమయం పడుతుంది. మీరు కోరుకునే లక్షణాలున్న వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందే అవకాశం ఉంటుంది. మీరు ఎటువంటి కుటుంబం కావాలి అనుకుంటున్నారో అటువంటి కుటుంబంతో సంబంధం కలుస్తుంది. ఈ విషయంలో మీరు చాలా సంతోషంగా ఉంటారు. ఎప్పుడూ కూడా ఎదుటివారి చెప్పే మాటలలో నిజమెంత, అబద్ధమెంత అనే విషయాలను గమనిస్తూ ఉండాలి. ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మి మోసపోవడం వల్ల జీవితంలో నష్టపోతారు. ఎవరు మనవారు, ఎవరు పరాయివారు అనే విషయాన్ని ఎదుటివారి మాటల్లో మీరు గమనించవలసి ఉంటుంది. ప్రయాణాలు చేసే సమయంలో ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి.
దూర ప్రయాణాలు చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఎదురుగా వస్తున్న వాహనాలను గమనించుకుంటూ ఉండాలి. రోజువారీ పనులు చేసే విషయంలో కూడా ఎలక్ట్రికల్ వస్తువులకి సంబంధించి వస్తు పరికరాలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇనుము వస్తువులతో ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశికి చెందిన వారు స్వేచ్ఛాపరులుగా, స్పష్టమైన వ్యక్తిత్వం కలిగిన వారుగా ఉంటారు. వ్యక్తిగత సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటారు. ధైర్యం, విచక్షణతో కష్టాలను ఎదుర్కొంటారు. వీరు ఆకస్మిక నిర్ణయాలు తీసుకునేవారై స్వార్థపరులై ఉంటారు. విద్యార్థులు అలాగే పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యేవారు ఈ సమయంలో అనుకూలమైన ఫలితాలను పొందుతారు. విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసించాలి అనుకునే విద్యార్థులకు ఈ సమయంలో అనుకూలమైన ఫలితం వస్తుంది. వీసా, గ్రీన్ కార్డ్ లభించే అవకాశం కూడా ఉంటుంది. విదేశాలలో ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీలో సీటు సంపాదిస్తారు. ఇది మీ మానసిక ఆనందానికి కారణమవుతుంది. కుటుంబ జీవితం అనుకూలంగా ఉంటుంది. మీరు చేసే ప్రతి పనిలో కూడా మీ కుటుంబ సభ్యుల యొక్క సపోర్ట్ మీకు లభిస్తుంది. మీ వృత్తి, ఉద్యోగ, వ్యాపార రీత్యా కావలసిన పెట్టుబడులకు మీ కుటుంబ సభ్యుల సహకారం మీకు లభిస్తుంది. కావున పెట్టుబడులకు సంబంధించిన ఎటువంటి లోటు ఉండదు. నూతన వ్యాపారాలు ప్రారంభించాలి అనుకునే వారికి పోటీ అధికంగా ఉంటుంది. పోటీతత్వాన్ని ఎదుర్కొంటే కనుక వ్యాపారంలో అభివృద్ధి కనిపిస్తుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించే ముందు అనుభవజ్ఞుల సలహాలు పాటిస్తే మంచిది. దాంపత్య జీవితంలో చిన్న చిన్న ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ మీ జీవిత భాగస్వామితో ఎక్కువగా సమయాన్ని గడపటం వల్ల, వారిని గౌరవిస్తూ వారి మాటకు విలువ ఇవ్వడం వల్ల ఇటువంటి ఒడిదుడుకుల నుంచి మీరు తప్పించుకోవచ్చు. మీ జీవిత భాగస్వామి యొక్క సపోర్ట్ మీకు పూర్తి స్థాయిలో లభిస్తుంది. అయితే ఒకరినొకరు అర్థం చేసుకొని ఓర్పుగా వ్యవహరించటం వల్ల ఎటువంటి ఒడిదుడుకులు ఉండవు. ఈ సమయంలో మీనరాశి వారు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన చేయవలసి ఉంటుంది. ఉత్తమమైన ఫలితాలను మీరు పొందగలుగుతారు. ప్రతి శుక్రవారం లలితా సహస్రనామాలు పాటించడం వల్ల శుభం చేకూరుతుంది. అలాగే అమ్మవారికి బెల్లం పానకం నివేదనగా సమర్పించండి. కుజదోష నివారణకు 12 రోజుల పాటు రోజుకు 9 సార్లు సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామావళి పారాయణ చేయాలి. అలాగే ఒకసారి వల్లి దేవసేన అష్టోత్తర శతనామావళి చదవాలి. అష్టమూలికా తైలంతో సుబ్రహ్మణ్య స్వామికి దీపారాధన చేయాలి. శని, ఆది, సోమవారాలలో రాహుకాలంలో ఇలా చేయాలి. దీపం వెలిగించేందుకు ఎర్రటి ఒత్తులను వాడాలి. కుజదోష నివారణకు సుబ్రహ్మణ్య మాలా మంత్రం 42 రోజుల పాటు రోజుకు ఒకసారి పారాయణ చేయాలి. అలాగే ఈ రాశివారు పాటించవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే ఆవుకి గ్రాసాన్ని తినిపించడం వల్ల గ్రహ దోషాలు తొలగిపోతాయి. అలాగే మీకు ప్రతికూల ఫలితాలు ఇచ్చే గ్రహాల యొక్క ప్రభావం తగ్గి అనుకూల ఫలితాలుగా మారుతాయి. గోమాతకు నానబెట్టిన కందులు, బెల్లం కలిపి తినిపించాలి. పేదలకు దిండు, పరుపు, దుప్పట్లు వంటివి దానం చేయాలి. అనాథ పిల్లలకు భోజనం పెట్టండి. ఇలా చేయటం వల్ల గ్రహదోషాలు తొలగిపోతాయి. అలాగే ప్రతినిత్యం దైవారాధన, దీపారాధన చేయండి. ఇష్టదైవ నామస్మరణ చేసుకోవటం వల్ల జీవితంలో ఉన్నత స్థితిని పొందుతారు. మూగజీవాలకు, పశుపక్షాదులకు తాగడానికి నీరు, తినడానికి ఆహారాన్ని ఏర్పాటు చేసినట్లయితే గత జన్మలో మీరు తెలిసి తెలియక చేసిన పాపకర్మల యొక్క దుష్ప్రభావాలు తొలగిపోతాయి. జీవితంలో ఉన్నతిని సాధిస్తారు. శివాలయంలో ఏకరుద్రాభిషేకం చేయించాలి. 7 మంగళవారాలు ఇలా చేయాలి. ఉదయం 7 గంటలలోపు ఇలా చేయాలి. ఆదివారం రాహుకాలం సాయంత్రం 4:30 నుంచి 6 గంటల లోపు నిమ్మకాయ డొప్పలో దీపారాధన చేయాలి. తదుపరి సుబ్రహ్మణ్య అష్టకాన్ని చదవాలి. సో చూసారు కదండి, 3 గ్రహాల కలయిక వల్ల మీనరాశి వారు ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు, ఈ సమయంలో వీరు ఏ అంశంలో జాగ్రత్తగా ఉండాలి అనే వివరాలతో పాటుగా ఈ సమయంలో వీరు చేసుకోవలసిన దైవారాధన, అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మీనరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.